వెల్కమ్ బ్యాక్. విశాఖలో బంగారం బిజినెస్ పడకేసింది. గోల్డ్ షాపుల్లో అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ ముగియడం, అధిక జ్యేష్ఠం కావడంతో 3 నెలల పాటు తమకు గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు బంగారం వ్యాపారులు. మన వాళ్లకు బంగారం అంటే మక్కువ. కాకపోతే ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితిలో లేరు జనం. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. పైగా అధిక జ్యేష్ఠం ఉంది. అంటే మరో 3 నెలల పాటు గోల్డ్ జోలికి జనం వెళ్లే పరిస్థితి లేదు. దీనికి తోడు అవసరమైతే తప్ప బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ వెంటనే బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. బంగారాన్ని సెంటిమెంట్గానే కాదు, పెట్టుబడి మార్గంగా కూడా చూస్తుంటారు భారతీయులు. అందుకే వీలైనప్పుడల్లా బంగారం కొంటుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నగల రూపంలో బంగారం కొనడం దండగనే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా దిగుమతి సుంకం, జీఎస్టీ కలిపి కొనుగోలుదారులపై అధిక భారం పడుతుంది. అంతేకాదు, మున్ముందు బంగారం ధర మరింత పతనమవుతుందే తప్ప దాని విలువ భారీగా పెరిగే సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం లేదు జనం. విశాఖ నగరంలో 500 వరకు బంగారం షాపులు ఉన్నాయి. అలాగే 50కి పైగా షోరూంలు ఉన్నాయి. వీటన్నిటిలో ఇప్పుడు అమ్మకాలు లేవు. గతంలో కేజీల్లో బంగారు ఆభరణాలు అమ్మిన షాపుల్లో ఇప్పుడు గ్రాముల్లోనూ అమ్మకాలు జరగడం లేదు. దీంతో డీలా పడిపోతున్నారు బంగారం వర్తకులు. ఇప్పటికే సగానికి పైగా వ్యాపారం పడిపోయిందని గగ్గోలు పెడుతున్నారు వ్యాపారులు. గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్లు వంటివి ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలి అన్న ఆలోచనలు పనిచేయడం లేదు. మొత్తానికి విశాఖ నగరంలో గోల్డ్ బిజినెస్ కు గడ్డుకాలం దాపురించింది.